ఇప్పటి వరకు త్రిమూర్తులు ముగ్గురు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాకేష్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి, ముగ్గురు క్లాస్ మాట్లాడేది. నేను మాస్ పక్కా లోకల్, ఎందుకంటే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ మాట్లాడిల్లు. నేను గణపురము మనందరి అడ్డా, గణపురం గురించి మాట్లాడాలి. ఓట్లేసేది మనము. ఇక్కడ నరరూప రాక్షసుడు ఒక అనకొండ మన ఓట్లకు అడ్డుపడడానికి ఓ మోసగానికి ఇంకో మోసగాడు తోడై ఈరోజు మనందరినీ మన అధినాయకుడు కేసీఆర్ గారిని మోసగించి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినా కడియం శ్రీయర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడున్న ఈ మల్లన్నను గెలిపించడానికి వచ్చే ఇన్ఛార్జ్ ఎవరంటే కడియం శ్రీహరి. ఇక్కడ కడియం శ్రీహరి, అక్కడ పల్ల రాజేశ్వర రెడ్డి. కడియం శ్రీహరికి సరి అయిన మగాడు ఇక్కడ రాజన్న. చూసుకుందాం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి బుడ్డరకామే కాకుండా తుపాకీ పట్టుకొని తుపాకీ రాముడు లెక్క హామీలు ఇచ్చి మార్పు కోరుకుని ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. ఆయన మోసగాడైతే మోసగాళ్లకు మోసగాడు కడియం శ్రీహరి. ఇద్దరు తోడు దొంగలు ఇయ్యాల. వీళ్ళిద్దరు కలిపి చింతపండు నవీన్ లేదా అలియాస్ మల్లిగాన్ని గెలిపించడానికి వీళ్ళిద్దరు సిద్ధమైనలు. ఏం చేసిందని మీకు ఓటేయాలని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. కడియం శ్రీహరి చూస్తే కులము నకిలీ, బిడ్డ చూస్తే కులము మతము నకిలీ, తర్వాత ఇంటి పేరు కూడా నకిలీనే. కడియం కాదు వాళ్ళ ఇంటి పేరు, అది ఏదో అది ఆ చరిత్ర. ఆయన ఈరోజు గణపురం ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని మరి ఆ మల్లన్నను గెలిపేయడానికి వస్తున్నాడు. నిజంగా ప్రవీణ్ అన్న చెప్పినట్టు, రాకేష్ అన్న చెప్పినట్టు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు జాతీయ అంతర్జాతీయ అన్ని ప్రమాణాలు కలిగిన అర్హత మనకు ఉన్నప్పటికీ గ్రామాలలో ఓట్లు పడాలంటే పార్టీ పరంగా కేసీఆర్ గారు మనెంబడి ఉన్నాడు, మన ఎన్నుకున్నాడు. అక్కడ మోసగాడు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ఉంది. ఈరోజు పట్టభద్రులైన మీరందరూ కూడా పల్లెల్లో అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. 1,00,000 రూపాయలు రుణమాఫీ ఉంటే పోయి ఇప్పుడే 1,00,000 తీసుకోండి, డిసెంబర్ 9 వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి 1,00,000 పెళ్లిలైన ఈ ఎండాకాలంలో 1,00,000 తులాలకు తోడుగా 1,00,000 కళ్యాణ లక్ష్మి తోడుగా 1,00,000 తులాల బంగారం బాకున్నాడు. మా అవ్వలకు అయ్యలకు 2,000 పెన్షన్ 4,000 చేస్తానన్నాడు, చేయలే. మా మహిళలకు 2,500 నెలకి ఇస్తానన్నాడు, అది చేయలే. తర్వాత నా చెల్లెళ్లకు స్కూటీ కొనిస్తానన్నాడు, అది లేదు. రైతు బంధు 10,000 నుండి 15,000 చేస్తానన్నాడు, అది లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానన్నాడు, అది లేదు, గతి లేదు. అందుకనే ప్రశ్నించే గొంతు కావాలి మనకు. ప్రశ్నిస్తే కేసీఆర్ గారు కరువు మీద నల్గొండకు పోయి ప్రశ్నిస్తే నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి నీళ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ పోయి ప్రశ్నిస్తే రైతు బంధు పైసలు వచ్చినాయి. రేపు తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావాలంటే తప్పకుండా ప్రశ్నించే గొంతు కావాలా. రైతు రుణమాఫీ కావాలంటే ప్రశ్నించే గొంతు కావాలా. అదేవిధంగా రైతు బంధు పెరగాలంటే ప్రశ్నించే గొంతు కావాలా. దానికి ఈరోజు రాకేష్ రెడ్డి లాంటి ఎమ్మెల్సీ మనకుంటే తప్పకుండా కౌన్సిల్లో వీరు అడుగుతారు, కేసీఆర్ అడుగుతారు, మనం అన్ని నెరవేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తెల్లారులేస్తే మన ఫైటింగ్ మొత్తం కూడా
నయ వంచన చేసి నమ్మించి మోసం చేసి కడియం శ్రీహరి అడుగడుగున మనకు అడ్డుపడతాడు. ఆయన కాళ్ళ నాగులాగొస్తే మనం అందరం కూడా అడుగడుగున అడ్డుకోవాలి. అవసరమైతే రేవంత్ రెడ్డి ఏ రకడైతే తొక్కుతా అంటాడో గ్రాడ్యుయేట్స్ అందరు కూడా తొక్కడానికి సిద్ధపడాలి. తొక్కడానికి మీరందరూ సిద్ధపడాలి. అది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అందరినీ కుదబెట్టి మన ఓట్లతో గెలిచి ఇవాళ మనలందరినీ కూడా కేసీఆర్ దగ్గర బిడ్డకు టికెట్ తీసుకున్నాడు, తనకు టికెట్ తీసుకున్నాడు, తర్వాత పెద్ద మూట తీసుకున్నాడు, మంచిగా పంచపక్ష పరమన్నాలు తిన్నాడు. తెల్లారి వరకు మళ్ళా 100 కోట్లకు అమ్ముడుపోయిన గజ దొంగ కడియం శ్రీహరి. అలాంటి నమ్మించి మోసం చేసిన నయ వంచకుణ్ణి మనం ఎట్టి పరిస్థితుల్లో గణపురంలో ఆయన పప్పులు ఉడుకొద్దిగా ముందు దానికి గ్రాడ్యుయేట్స్ అందరు కూడా మేధావులు. గ్రాడ్యుయేట్స్ అంటే ఉట్టు వాళ్ళు కాదు, స్కాలర్స్ ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంహెచ్ పిహెచ్డి చేసిన వారు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అనేక మంది ఉన్నారు. నిజంగా మీరందరూ కూడా మేధావులు. సరి అయిన నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే ఇలా తెలంగాణ మొత్తాన్ని రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి గణపురం నియోజకవర్గమే అడ్డా కావాలా. ఎందుకంటే వంచన ఇక్కడే మొదలైంది, నమ్మించి ద్రోహం ఇక్కడే మొదలైంది, న్యాయ వంచకుడు ఇక్కడే మరి మోసం చేసిండు. తన అంతం కావాలంటే ఒక్కొక్కడిగా కోరలను పీకేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కడియం శ్రీహరి లాంటి నయవంచకుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బలం చూసుకొని ఇక్కడ గెలిపేయాలని వస్తాడు. పార్టీని కూడా చూస్తుంది. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, కానీ అధికార పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నాడు, నేనున్నా అని చెప్పేసి వస్తాడు. సో మన ఓటే మన వజ్రాయుధం. మన చేతులున్న వజ్రాయుధంతో మరి మన వాళ్ళందరూ చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 2000 మంది వచ్చారు. మన గణపురం నియోజకవర్గంలో 10,500 ఓట్లున్నాయి. అంతే, 10,500 ఓట్లున్నాయి. ఒక్కొక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్క 100 ఓట్లు కనుక రెడీ చేసుకుంటే 50 ఓట్లు మీరు వేయించగలిగేది ఉంటే 100 మందిని ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక్కొక్క ఓటర్ దగ్గరికి 10 సార్లు పోవాలి. వాళ్ళలో పరివర్తన వచ్చినట్టు మీరందరూ కూడా చేయవలసిన బాధ్యత వాళ్ళు ఇప్పటివరకు మీకు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ గణపురము ఒక ప్రత్యేక స్థానం ఉంది, మనందరూ కూడా తెలుసు. పల్లె రాజశేఖర రెడ్డి గారు, నేను జోడెడ్లలాక మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో మరి మనకు రావాల్సిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మళ్ళీ మన ప్రాంతం నుండి మిమ్మల్ని అందరూ చేసుకునే బాధ్యత మాదని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాకేష్ రెడ్డి గారి 3వ గుర్తు 1 మొదటి ప్రాధాన్యత గుర్తు ఒకటేసి మరి భారీ మెజార్టీతో గణపురం నుండి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై.